తమిళనాడులో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ 2 చేతులు నరకడం అమానుషానికి పరాకాష్ఠని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక రాజమండ్రి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి హర్షకుమార్ మాట్లాడారు. బుల్లెట్ నడిపితే అంత వివక్షత చెందాల్సిన అవసరం ఏముంది అని జీవి అశోక్ కుమార్ ప్రశ్నించారు. ఇందుకు ముందు ఉత్తరప్రదేశ్లో గుర్రం ఎక్కాడని ఒక పెళ్లి కొడుకును చంపేశారు. ఇప్పుడు బుల్లెట్ నడిపినందుకు ఒక విద్యార్థి చేతులు నరకడం అనేది చాలా అమానుషమైన ఘటనని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా ఇలాంటి వివక్షత చూపించడం చాలా బాధాకరమైన ఘట్టమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిందించకపోయినా సమాజంలో జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక పక్షపాత దృష్టితో ఎస్సీ చట్టాల్ని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు ఉందని ఆయన ఆరోపణ చేశారు. అట్రాసిటీ యాక్ట్ కేసుకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం హర్షకుమార్ తప్పుపట్టారు. ఈ పరిణామాలన్నీ వివక్షతను తొలగించాలనుకుంటున్నాయా లేదా ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని ఆయన అన్నారు. చుండూరులో ఊచకొత్త జరిగితే నిందితులను నిర్దోషులుగా విడుదలిచ్చేసిందని, ఇప్పటికీ ముద్దాయిలను పట్టుకోకపోవడం చాలా బాధాకర విషయమని అన్నారు. ఇకనైనా సుప్రీంకోర్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 దళితుల పట్ల దయించి కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేసి దళితులపై దాడులను ఆపి దళితులను కాపాడాలని ఆయన కోరారు. ఎస్సీస్ పట్ల ఉంది. ఎస్సీస్ చట్టాలని నీరుగార్చే పనిలో సుప్రీంకోర్టు ఉంది. ఇంతకుముందు ఫోన్లో దూషించిన నేరమే అన్న చెప్పిన సుప్రీంకోర్టు 10 మందిలోనే దూషిస్తే తప్పు అనేసి కొత్త భాషను చెప్తా ఉంది. అసలు అట్రాసిటీస్ యాక్ట్కి స్టేషన్ బెయిల్ 41 CRP స్టేషన్ బెయిల్స్ ఇస్తూ ఉన్నారు. అంటే వివక్షని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ వివక్ష తొలగించాలనుకుంటున్నాయా, వివక్షని ప్రోత్సహించాలనుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. చుండూరులో ఊచకోత జరిగితే నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముద్దాయిల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పటికీ ముద్దాయిల్ని పట్టుకోలేని పరిస్థితి. ఈ సంఘటనల మీద ఇటువంటి తీర్పులు వస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా పట్టాభి అన్న అతను ఎస్సీ దళిత హత్యల గురించి వంశీ అరెస్ట్ విషయంలో ఆయన ఎస్సీ హత్యల గురించి, ఎస్సీల యొక్క అత్యాచారాల గురించి ప్రస్తావించాడు. నేను అడుగుతున్నాను మీ గవర్నమెంట్ని, మీరు గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు అయింది. మీరు ఉపయోగించుకున్నటువంటి కేసులు, ఎన్నో కేసులు ఎస్సీ కేసులు ఉపయోగించుకున్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి చీరాల కిరణ్ కుమార్ కాడి నుంచి ప్రతి ఒక్క కేసు, స్నేహాలత కేసు గురించి ఏ కేసులో అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? ఇక్కడ మలక్పేటలో ఉన్న, మలకపల్లిలో ఉన్న గడ్డం బుల్లయ్య కేసు కానీ, లేకపోతే ఏ కేసు అన్నా సరే మీరు రీఓపెన్ చేశారా? మీ తెలుగుదేశం దాడి ఆ కేసు గురించి మీరు కింద మీద పడిపోయి ప్రత్యర్థుల్ని ఇదిగా చేస్తున్నారు.